హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేస్తారుగా, చేసేయండి. కళ్యాణ్కి సూపర్ ఎలివేషన్. సంజన గారు ఆల్వేస్ కరెక్ట్, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవ్వరికి నచ్చదు. ఇక్కడ చూసినా చూడలేనట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పాలి. డిమాన్ గేమ్ చాలా బాగా ఆడతారు, కానీ మాటలు గుర్తుండవు, మాట తప్పడం ఇదే ఉంటది. నాకు సార్ వచ్చారు, కళ్యాణ్ అలా ఉండు అని, సెల్యూట్ ఎలా కొట్టాలో నేర్పించు అంటే ఎందుకు సార్ అని కొట్టగానే నాకు సార్ సెల్యూట్ కొట్టారు. కళ్యాణ్ ఆటకి సూపర్ అనిపించింది అసలు. నాకు సార్ ఇమాన్యువల్ ని నిన్ను ఏ కూడా డిస్టర్బ్ చేసింది అంటే, ఇమాన్యువల్ సంజన గారు రీతుని అనడం నన్నే కాదు హౌస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసింది. అక్కడ వాడిన పదాలు సరిగా లేవు, అక్కడ చెప్పవలసిన అవసరం లేదు. కరెక్టే, కానీ డిమాండ్ ముందు తప్పు వాళ్ళకి చెప్పి వినకపోతే చెయ్యాలి అన్నారు. నాకు సార్ వెంటనే నామినేషన్స్ ముందు చెప్పింది కదయ్యా అంటే, డిమాండ్ నేను పాయింట్స్ మాట్లాడతా, ఆర్గ్యుమెంట్స్ మధ్యలో రావద్దు అంటారు. మరి నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు అన్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు సార్, అక్కడ అందరూ కళ్యాణ్ మేడ పట్టుకున్నాను అన్నారు, అది ఎలా పోతుంది అని స్ట్రక్ అయిపోయాను, అదే ఆలోచిస్తూ ఉన్నాను, దాని వల్ల వినలేదు అంటారు. అక్కడ పేక పట్టుకున్నట్టు అలా అనిపించింది, తప్పేమీ లేదు అన్నారు. కళ్యాణ్ కూడా ఓకే అని చెప్పారు. డిమాండ్ నాకు చెప్పినప్పుడు గేమ్ గురించే మాట్లాడతా అన్నారు, ఇలా చెప్తారని అనుకోలేదు సార్. సంజన హౌస్ లో అందరికి నీదే తప్పు అనిపిస్తుంది సార్. హౌస్ లో 100 కెమెరాలు ఉన్నాయి సార్, ఇక్కడ ఏది పర్సనల్ గా లేదు సార్. పోనీ ఏమైనా బూతులు వాడానా కనిపించింది, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను, అది చెప్పాను. అది చెప్పడం తప్పేంటి సార్? తను నా గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది, నేను చూసింది మాట్లాడాలి కదా సార్. నాకు సార్ ఏం చూసావు అంటే, పక్కన అంటుకొని కూర్చుంటారు సార్, అంతకు మించి ఏమీ లేదు అంటారు. నేను ప్రతి వీక్ ఒక పదం వాడతాను, ఆ పదం ఎటో వెళ్ళిపోతుంది. మరి నువ్వు చూసినప్పుడు చెప్పలేదు అంటే, ఇంటర్ఫియర్ అవడం నాకు ఇష్టం లేదు. నామినేషన్స్ లో రిమూవ్ చేయడానికి మాట్లాడాలి అంటే, చనిపోయిన తండ్రి షర్ట్ పాయింట్ తీసుకొని వచ్చారు. రీతుకి కోపం వచ్చే ఆ మాటలు అన్నది. ఎప్పుడు కూడా హెయిర్ కట్ చేసుకున్నా మీకోసం అనలేదు, ఇంకా మొన్న కోపం తట్టుకోలేక అనేసింది. నీ ఆట గురించి చెప్తే డిఫెండ్ చేసుకోవాలి కదా, కళ్ళు మూసుకోవాలి అంటే ఆడియన్స్ ఏమనుకోవాలి? రిలేషన్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, కావాలని మాట్లాడావా లేదా అందరూ అలా అనుకోవాలని మాట్లాడావా? నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పాను అంటారు. ఇంకా నాకు మాట్లాడాలని లేదు సార్ అంటే, నాకు సార్ నీకు అంత అన్కంఫర్టబుల్ గా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవచ్చు, డోర్స్ ఓపెన్ అనేస్తారు. అప్పుడు సంజన గారు నేను చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను సార్, నేను వెళ్ళను ఉంటా అంటే, నాకు సార్ డిసిషన్ నాది కాదు, నీ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు డిసైడ్ అవుతారు అంటే, వెంటనే సంజన గారు నేను వెళ్ళిపోతా సార్ అనేస్తారు. అప్పుడు నాకు సార్ వెంటనే 5 minutes కి ఒకసారి డెసిషన్ మార్చుకుంటే కుదరదు, నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని నేను ఇక్కడ ఉండలేను సార్. ఇంతకు ముందే వీళ్ళ సాక్రిఫైస్ వల్ల గేమ్ పోయిందని రిగ్రెట్ అవుతున్నారు, ఇంకా మళ్ళీ సాక్రిఫైస్ చేసి పదే చెప్తారు నేను వెళ్ళను అంటే, వీళ్ళు కూడా మీరు గెలకడం వల్లే నేను చెప్పాము అనేస్తారు. వీళ్ళు నలుగురు డిసైడ్ చేసుకొని రీతుకి అండ్ ఆడియన్స్ కి సారీ చెప్పమంటారు. అయినా సరే సంజన గారు వెళ్ళిపోతాను అంటే, నాకు సార్ ఇప్పుడు వెళ్ళిపోతే నిందతో వెళ్తావు, హౌస్ లో ఉండి నీ థాట్ ఆఫ్ ప్రాసెస్ మార్చుకో అంటారు. అప్పుడు కన్విన్స్ అయ్యి సారీ చెప్పారు. ఇంక ఈ విషయంలో హౌస్ మేట్స్ ఎవరు రిపీట్ చేయొద్దని అందరికీ చెప్పారు నాకు సార్. నెక్స్ట్ కళ్యాణ్ డిమాన్ గురించి మాట్లాడారు. కళ్యాణ్ టీం కోసం ఆడదామంటే ఓకే అన్నారు. డిమాన్ అంటారు నేను అనలేదు అంటారు. డిమాన్ వెంటనే నాకు సార్ వీడియో ప్లే చేశారు. బ్లూ టీం కోసం ఆడాలని క్లియర్ గా అన్నారు. కళ్యాణ్ కి కోపం రావడంలో తప్పే లేదు అనిపించింది. కళ్యాణ్ డీల్ పెట్టుకున్నాడు అని రీతు అనుకుంది, కానీ డిమానే డీల్ పెట్టుకున్నాడు. కళ్యాణ్ కి కోపం రావడంలో తప్పే లేదు అసలు. నాకు సార్ కూడా అనేస్తారు, ఇంకా 3 weeks ఉంది, అరిచేసి పాయింట్లు గట్టిగా పెట్టాలని సార్ ఎలా పడితే అలా మాట్లాడేసి ఈ కోపం చూపిస్తున్నారు అనేస్తారు. తర్వాత నాకు సార్ ఎనిమి ఎవరు, బ్యాక్ స్టాపర్ ఎవరు పెట్టాలని చెప్పారు. ఫస్ట్ కళ్యాణ్ ఇమాన్యువల్ స్ట్రాంగ్, అందుకే ఎనిమి. బ్యాక్ స్టాపర్ డిమాన్. ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్ కరెక్ట్ అనిపించింది. బర్ని గారు డిమాన్ ఎనిమి, ఫస్ట్ నుంచి టఫ్ గేమ్ ఇస్తున్నారు. బ్యాక్ స్టాఫర్ సంజన గారు నన్ను ఫస్ట్ నామినేట్ చేశారు, నేను ఎలిమినేట్ అయ్యాను, దాని గురించి చెప్పారు. సుమన్ శెట్టి గారు ఎనిమి డిమాన్, స్ట్రాంగ్ కంటెస్టెంట్. బ్యాక్ స్టాఫర్ సంజన గారు ఇప్పటి వరకు నాకు స్టాండ్ తీసుకోలేదు అంటారు, అందుకని బ్యాక్ స్టాఫర్ సంజన గారికి ఇచ్చారు. అలాగైతే లాస్ట్ రీతుతో కెప్టెన్సీ టాస్క్ అయినప్పుడు సంజన గారు ఎంతలా మాట్లాడారు. నెక్స్ట్ డిమాన్ కళ్యాణ్ కి బ్యాక్ స్టాఫర్ అని ఇచ్చారు, ఎనిమి ఇమాన్యువల్ కి ఇచ్చారు, స్ట్రాంగ్ ప్లేయర్ అని. నాకు సార్ కూడా అంటారు కళ్యాణ్ అక్కడ కెప్టెన్సీ టాస్క్ అయిపోయినా సరే నువ్వు బాధపడుతున్నావని చాలా స్లోగా ఆడారు, ఏదైనా ఉంటే ఫేస్ మీద మాట్లాడు అనేస్తారు.
బాగా చెప్పారు ఇక్కడ, మనం అర్థం చేసుకుంటే బాగుంటది. ఇమాన్యువల్ ఎనిమి, కళ్యాణ్ బ్యాక్ స్టార్, డిమాండ్ దివ్య ఎనిమి రీతు అని ఇచ్చింది, ఎందుకంటే ప్రతిసారి నామినేట్ చేస్తుంది అనేసి. తనుజ బ్యాక్ స్టార్ బల్బ్ టాస్క్ లో గురించి మాట్లాడారు. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యువల్ కప్పుకి దగ్గరగా ఉన్నారు కొంచెం అనేసి ఎనిమి ఇచ్చారు. బ్యాక్ స్టార్ రీతు నామినేట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. తనుజ ఇమాన్యువల్ కి బ్యాక్ స్టాపింగ్ ఇచ్చింది, ఎందుకంటే రీజన్ లేకుండా నామినేట్ చేస్తారు అనేసి. డెమో స్ట్రాంగ్ అని ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే